ఇవాళ రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమెతో పాటు ఇతర నిందితులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కాబోతున్నారు. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసుపై విచారణ జరగనుంది. నేటి విచారణకు కుల్దీప్ సింగ్, అరుణ్ సింగ్, ముత్తా గౌతమ్, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, మనీష్ సిసోడియా, అమన్దీప్ దల్, బుచ్చిబాబు, రాజేష్ జోషి, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్, చన్ప్రీత్ సింగ్, కవిత, కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు హాజరు కాబోతున్నారు. ఇక కవిత సహా ఇతర నిందితులపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జడ్జి కావేరి భవేజా విచారణ జరపబోతున్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించి జూన్ 7న సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను జూలై 22న పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. సిబిఐ ఛార్జ్ షీట్ కాపీలు, అనువాద పత్రాలు నిందితుల తరపు న్యాయవాదులకు అందించకపోవడంపై ఛార్జ్ షీట్ పై ఇటీవల విచారణ వాయిదా పడింది. నిందితుల తరపు న్యాయవాదులకు 2 రోజుల్లో పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ కాపీలు, అనువాద పత్రాలు అందజేయాలని ఈ నెల 21న సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఇక మరి కాసేపట్లో ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను పలువురు బీఆర్ఎస్ నేతలు కలవబోతున్నారు. అలాగే తనను కలవడానికి వచ్చే ఇతర పార్టీల నేతలతో కూడా కవిత భేటీ కాబోతున్నారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కాబోతున్నారు కవిత. ఇక విచారణ ముగిసిన అనంతరం ఇవాళ మధ్యాహ్నం 2:45 హైదరాబాద్కు కవిత, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు బయలుదేరబోతున్నారు. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం గులాబీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. దాదాపు 6 నెలల తర్వాత కవితకు బెయిల్ దక్కడం పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఇవాళ హైదరాబాద్ రానున్న కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు గులాబీ శ్రేణులు రెడీ అవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, నిన్న తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీ బీఆర్ఎస్ జాతీయ కేంద్ర కార్యాలయంలో ఆవిడ నిన్న రాత్రి బస్ చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా హైదరాబాద్కి రాబోతున్నారు. ఆలోపు ఢిల్లీలో బీఆర్ఎస్కి సంబంధించిన కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, అలాగే తనను కలవడానికి వచ్చే ఇతర పార్టీల నేతలు ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆమె సన్నిహితులు కానీ అలాగే వెల్విషర్స్ అంతా ఆవిడ వచ్చి కలిసే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకి రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ పాలసీ సిబిఐ కేసుకు సంబంధించి విచారణ జరగబోతోంది. సిబిఐ కేసులో దాఖలైన ఛార్జ్ షీట్కి సంబంధించిన అంశంపైన విచారణ ఉంటుంది. ఈ విచారణకి వర్చువల్గా కవిత 12 గంటలకి బీఆర్ఎస్ కార్యాలయం నుంచే వర్చువల్గా కోర్టులో హాజరవడం జరుగుతుంది. సుమారు 18 మంది వరకు ఉన్న నిందితులు ఎవరికైతే సమన్లు జారీ చేశారో వారు వర్చువల్గా కోర్టులో హాజరవుతారు. మిగతా వారు వారి తరపు న్యాయవాదులు కోర్టులో ఫిజికల్గా అప్పీర్ అవ్వడం జరుగుతుంది. కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కూడా ఫిజికల్గా రౌస్ అవెన్యూ కోర్టులో అప్పీర్ అవుతారు. కవిత వర్చువల్గా ఈ కేసు ట్రయల్స్కి సంబంధించిన విచారణలో భాగస్వాములు అవుతారు. నిన్న సుప్రీంకోర్టు షరతుల్లో కూడా ట్రయల్కి సహకరించాలి, ట్రయల్కి హాజరవ్వాలని చెప్పి పేర్కొనడం జరిగింది. కాబట్టి 12 గంటలకి ఈ ఛార్జ్ షీట్కి సంబంధించిన అంశంపైన జరిగే విచారణలో కవిత వర్చువల్గా పాల్గొనడం జరుగుతుంది. ఇక ట్రయల్ అనేది ఈ విధంగా కొనసాగబోతోంది. ముఖ్యంగా నిందితులకు సంబంధించిన తరపు న్యాయవాదులు ఈ కేసులో వారు ఎటువంటి తప్పు చేయలేదు అన్న అంశాలకు సంబంధించి వారి ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరుగుతుంది. సో ఈ కోర్టు ప్రొసీడింగ్స్ ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత కొనసాగుతూనే ఉంటాయి. వాయిదాలు పడుతూ కోర్టుల విచారణ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. సో ఇక బీఆర్ఎస్ నేతల విషయానికి వచ్చినట్లయితే కనుక పార్టీ నేతలు చాలామంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న రాత్రి 9:11 కవిత విడుదలైన తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిడతో కొద్ది నిమిషాల పాటు కలిసి మాట్లాడడం జరిగింది. సో ఇక ఈరోజు 12 గంటల వరకు కూడా కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యే వరకు సమయం ఉంటుంది కాబట్టి ఆలోపు మరోసారి పార్టీ నేతలు వచ్చి కవితను కలవడం జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2:45 విస్తార ఫ్లైట్ బుక్ అవ్వడం జరిగింది. సో బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కవిత, అలాగే హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఈ విధంగా చాలామంది, సునీతా లక్ష్మారెడ్డి, చాలామంది ఢిల్లీలో ఉన్నారు. సో వారంతా కూడా మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా కూడా వీరంతా కూడా హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు వీరందరికీ ఘన స్వాగతం పలికేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా బీఆర్ఎస్ నేతలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా 5 నెలల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో ఈ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత బెయిల్పై బయటకు రావడం జరిగింది. ఇక్కడ నిర్దోషిగా నిరూపించుకునేందుకు ట్రయల్ ప్రొసీడింగ్స్లో ఆమె తరపు న్యాయవాదులు
వాదనలు వినిపించాల్సి ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కడిగిన ముఖ్యంలో బయటకు వస్తాను అని చెప్పి కవిత చెప్పారు. అదే దిశలో ఆవిడ బయటకు రాబోతున్నారు. ఈ కేసులో ఏమీ లేదు, ఇది పొలిటికల్ కేసు అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు నిన్న ఆమె విడుదల సందర్భంగా స్పందించడం జరిగింది. ఈ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో A32గా కవిత ఉన్నారు, అలాగే సిబిఐ కేసులో A17గా ఉన్నారు. సో ఈ దర్యాప్తు సంస్థలు అనేక ఆధారాలను అయితే చూపిస్తుంది, కానీ వాటిని కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది. నిన్న ఈడీ దర్యాప్తు అనేది పూర్తిగా అన్ఫేర్గా ఉంది అని చెప్పి సైతం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితుంది. కాబట్టి సో ఇది నిలిచే కేసు కాదు అని చెప్పి కూడా కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఇప్పుడు ట్రయల్ ప్రొసీడింగ్స్లో కూడా ఇవే అంశాలని వారి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. సో ఓవరాల్గా లిక్కర్ కేసు దర్యాప్తు అనేది ఒక కొలిక్కి రాబోతోంది. పూర్తిగా కేజ్రీవాల్ పైన ఛార్జ్షీట్ దాఖలైంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పైన కూడా సెప్టెంబర్ 3న విచారణ జరగబోతోంది సుప్రీంకోర్టులో. ఇప్పటికే మనీష్ సిసోడియా బెయిల్పై బయటకు వచ్చారు. చాలామంది నిందితులు బెయిల్పై బయట ఉండి ట్రయల్ ప్రొసీడింగ్స్ గతంలో ఈ విధంగా అయితే చిదంబరం కానీ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో, అలాగే రాహుల్ గాంధీ, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఈ విధంగా వివిధ కేసుల్లో ఉండి బయట బెయిల్పై ఉన్నారు. అదే తరహాలో కవిత కూడా ఇక యాక్టివ్ పాలిటిక్స్లో బిజీగా ఉండబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ విధంగా ఎలా అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన, బీజేపీ పైన రాజకీయంగా వారి వ్యూహాలు కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారో అదే తరహాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా మళ్ళీ అప్పుడు ప్రస్తుతం ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి సో నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో కానీ బయట నిరసన కార్యక్రమాల్లో కానీ ఖచ్చితంగా ఆవిడ యాక్టివ్ రోల్ పోషించే అవకాశం కనిపిస్తుంది. నిన్న అదే అంశాన్ని ఆవిడ స్పష్టం చేశారు. నన్ను జైల్లో వేసి బీఆర్ఎస్ని మమ్మల్ని మరింత స్ట్రాంగ్ చేశారు, నేను మొండిని ఇక జగమొండిగా నన్ను తయారు చేశారు, సో ఖచ్చితంగా నేను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను అని భావోద్వేగపూరితంగా కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. సో అదే తరహాలో బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆవిడ పోరాటానికి, భవిష్యత్తులో బీఆర్ఎస్ పోరాటాలకు అందరూ కూడా ఐక్యంగా మద్దతుగా ఉంటూ ఇటు ప్రజా పోరాటాలకు సంబంధించి ఐక్యంగా ముందుకు వెళ్తా ఉన్న అంశాలను కూడా బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. సో ఇది ఈరోజు కవిత షెడ్యూల్. కోర్టుకి వర్చువల్గా హాజరవడంతో పాటుగా కోర్టు ప్రొసీడింగ్స్లో భాగస్వామి అవడంతో పాటుగా ఈరోజు తనని కలిసేందుకు వచ్చే బీఆర్ఎస్ నేతలు అనేక మంది నిన్న వచ్చారు, కలవలేకపోయారు జైలు నుంచి విడుదలైన తర్వాత. కాబట్టి ఆవిడ కుటుంబ సభ్యులతో కూడా నిన్న గడపడం జరిగింది. కుమారుడు ఆదిత్య, అలాగే భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, అలాగే కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కవితను కలిసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు పార్టీ కార్యాలయానికి వారంతా కూడా రాబోతున్నారు. బీఆర్ఎస్ నేతలు కానీ ఇతర పార్టీల నేతలు కూడా సంఘీభావంగా కవితకు మద్దతు తెలిపేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అనంతరం కోర్టు ప్రొసీడింగ్స్ అయిన తర్వాత కవిత ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కి రాబోతున్నారు. అంటే గోపి, అంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రౌస్ అవెన్యూ కోర్టు ట్రయల్ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత సహా మిగతా వారంతా కూడా హాజరు కాబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానంగా విచారణ అనేది ఎలా ఉండబోతుంది? మరోవైపు చూసుకుంటే 5 నెలల సుదీర్ఘ కాలం తర్వాత కవితకు బెయిల్ అనేది మంజూరైంది. 2 కేసుల్లో కూడా ఇది ఊరట అని మనం అనుకోవచ్చా, లేక మరిన్ని అవాంతరాలు ఏమైనా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎలా ఉండబోతుంది తర్వాతి పరిస్థితి? సుప్రీంకోర్టులో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కవితకు బెయిల్ వచ్చింది. సో ఇక ఆవిడ బెయిల్పై ఉండబోతున్నారు. ట్రయల్ ప్రొసీడింగ్స్, ఈ కేసు విచారణ పూర్తవ్వాలంటే ట్రయల్ కోర్టులో ఇది ఒక కొలిక్కి రావాలంటే పొలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి రాజకీయ నేతలపై ఉండే కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి, 2 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సో ఆ లోపు పూర్తవుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 50,000 పేజీలకు పైగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, 400 మందికి పైగా సాక్షులు ఉన్నారు, 50 మంది వరకు కూడా నిందితులు ఉన్నారు. సో వీరందరికి సంబంధించిన వాదనలు, వాదోపవాదనలు, వాయిదాలు ఇవన్నీ కూడా కోర్టు ప్రొసీడింగ్స్ కొనసాగుతూనే ఉంటాయి. సో ఏళ్ల తరబడి కోర్టులో కేసులు కొనసాగుతూ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి సో అదే తరహాలో ఇది పొలిటీషియన్స్, రాజకీయ నాయకులతో ముడిపడి ఉన్న కేసు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంగా ఉన్న, అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఈ విధంగా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసు కాబట్టి సో త్వరితగతిన ట్రయల్ కోర్టు ఈ కేసుని విచారణ ముగిస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈరోజు ప్రధానంగా ఛార్జ్ షీట్ పైన జరిగే విచారణలో కూడా సుమారు 18 మంది వరకు కూడా నిందితులు వర్చువల్గా హాజరవుతారు. 30,000కు పైగా పేజీల ఛార్జ్ షీట్ని సిబిఐ దాఖలు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అనువాద పత్రాలు కానీ పేజిమినేషన్ సరిగా లేదంటూ కూడా సుమారు 1 నెల రోజులుగా ఈ కేసు వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి. జూన్ 7వ తేదీనే ఈ ఛార్జ్ షీట్ని ఫైల్ చేశారు. జూలై 22న పరిగణలోకి తీసుకుంది కోర్టు. ఆ తర్వాత నిందితుల తరపు న్యాయవాదికి ఛార్జ్ షీట్ ఇచ్చే విషయంలో సిబిఐ కొంత అలసత్వం వహించడం, పేజినేషన్ సరిగా లేకపోవడం, అనువాద పత్రాలు, ముఖ్యంగా ఏ నిందితుడి పాత్ర ఏంటి అనేది ఛార్జ్ షీట్లో సరిగా పొందుపరచకపోవడంతో కొంత ఈ ఛార్జ్ షీట్పై విచారణ ఆలస్యం అవుతూ వస్తుంది. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో విచారణ జరుపుతామని చెప్పి జడ్జి కావేరి బవేజా స్పష్టం చేయడం జరిగింది ఆగస్టు 21వ తేదీన. సో ఖచ్చితంగా
ఈరోజు ఈ ఛార్జ్ షీట్ పైన విచారణ ట్రయల్ ప్రొసీడింగ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఇక A1 నుంచి ఈ కేసులో A18 వరకు అక్యూజ్డ్ నెంబర్ 17గా కవిత ఉన్నారు కాబట్టి నిందితులు వారి వాదనలు ఈరోజు కోర్టు ముందు వినిపించబోతున్నారు. ఇక ట్రయల్ ప్రొసీడింగ్స్ అనేవి కొనసాగబోతున్నాయి. ఇక కవితకు ముఖ్యంగా ట్రయల్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ కేసులో దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు తేలిన తర్వాత నెక్స్ట్ ఈ ట్రయల్ కోర్టు తీర్పు పైన హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. హైకోర్టులో తీర్పు పైన నెక్స్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్గా ముఖ్యంగా సుదీర్ఘకాలం ఈ కేసు విచారణ కోర్టుల్లో సాగే అవకాశం కనిపిస్తుంది. కానీ పూర్తిగా రాజకీయపరమైన రాజకీయ నాయకులు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సో పొలిటికల్ కేసుగానే మొదటి నుంచి కూడా ఈ కేసుని అభివర్ణిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ. సో ఖచ్చితంగా సుదీర్ఘంగా 2021-22 పాలసీకి సంబంధించిన లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసు ఇది. సుమారు 2 ఏళ్లుగా ఈ ఆగస్టు 17కి 2 ఏళ్ల కాలం పూర్తయిపోయింది కూడా. సిబిఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆగస్టు 17, 2022లో మొదట ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. సో దర్యాప్తు స్టార్ట్ అయిపోయి కూడా 2 ఏళ్ళు పూర్తయిపోయిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇంకొక కొలిక్కి రాలేదు. సో ఇంకా ఎన్నేళ్ళు ఈ కేసు విచారణ కొనసాగుతుంది అనేది చెప్పలేని పరిస్థితి. కవిత తరపు న్యాయవాది నిన్న మోహిత్ రావు 10 టీవీతో మాట్లాడుతూనే సుమారు 20 ఏళ్ళ పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇది తేలని కేసు, రాజకీయపరమైన కేసు కాబట్టి, తప్పుడు కేసు కాబట్టి ఇది తేలదని ఆ వ్యాఖ్యలను కూడా కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. సో సుదీర్ఘకాలం ఈ కేసు విచారణ ట్రయల్ కోర్టులో కొనసాగబోతుంది. ఐఎన్ఎక్స్ మీడియా కానీ ఇతర నేషనల్ హెరాల్డ్ కేసులు ఏ విధంగా ఏళ్ల తరబడి ఇప్పుడు కోర్టులో కొనసాగుతున్నాయో అదే దశలో ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు అలాగే సిబిఐ కేసులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని చెప్పి విచారణ దర్యాప్తుని ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆదేశాల ప్రకారం వీలైతే త్వరగా కూడా కేసు విచారణ ముగిసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి. సో మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లో ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను పలువురు బీఆర్ఎస్ నేతలు కలవబోతున్నారు. అనంతరం 12 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ఉన్నటువంటి దాంట్లో హాజరు కాబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు కవిత తిరిగి హైదరాబాద్కు పయనం కాబోతున్నారు. దానికి సంబంధించి లైవ్ చూసాం.